థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు. నెక్స్ట్ రోజు గుంటూరు, తర్వాత భీమవరం, నిన్న కాకినాడలో వేసాం. ఈరోజు వైజాగ్లో ప్రీమియర్ వేస్తున్నామండి నైట్ 8 o'clockకి. అయిన వరకు 4 షోస్ వరకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది మాకు. అందరూ కొంచెం చప్పట్లు కొట్టడం మా అందరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నా ఫస్ట్ హీరోగా థియేటర్లో రిలీజ్ ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం బుక్ మై షో ఓపెన్ అవటం, అన్నీ బుక్ అవటం చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తున్నాను తొందరగా 3వ తారీఖు తొందరగా వచ్చి అందరూ థియేటర్స్లో చూసి ఏం మాట్లాడుకుంటారని వినాలని ఉంది. థ్యాంక్ యూ. టికెట్స్ రేట్స్ తగ్గించారండి. నార్మల్ సినిమా రేట్ కంటే మా సినిమా టికెట్ ధర తక్కువగా ఉంటుంది. అండ్ మా కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. చాలా బాగా వచ్చిందండి సినిమా. అందరూ కంప్లీట్గా ఎంటర్టైన్ అవుతారు, కంప్లీట్ ఎమోషన్ అవుతారు. సో ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవ్వాలి మా చిన్న సినిమా కాబట్టి కొంచెం చాలా థ్యాంక్ యూ. నేను చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసే ప్లేసెస్లో ఒకటి వైజాగ్. సో నా డెబ్యూ థియేటర్ ఫిలింని ఇక్కడికి మేము ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా కూడా మన విశాఖపట్నం లాగానే చాలా అందమైన సినిమా, చాలా ఆహ్లాదమైన సినిమా. సో మీరందరూ మీ కుటుంబంతో వచ్చి మా సినిమాని చూడాలనుకుంటున్నాను. ఇది ఒక చాలా సింపుల్ స్టోరీ. ఆల్సో ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్. ఈ హార్డ్ హిట్టింగ్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని నేను ఎందుకు వాడానో మీరు సినిమా చూశాక తెలుసుకుంటారు. సో ఇంత మంచి సినిమాని చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ శరత్ అన్న, అనురాగ్ అన్న, చంద్రు గారు, అండ్ మై కో యాక్టర్స్ సుహాస్, టీనా, రోహిణి గారు, ఆశిష్ గారు, అండ్ మై డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్. సో మీరందరూ ఫిబ్రవరి 3వ తారీఖున మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది అండ్ కంగ్రాచులేషన్స్. మా ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఐ థింక్ అందరూ 5 days నుంచి ప్రమోట్ చేసి we conveyed this message very positively out there that it's a very lovely film. The core of our film is that we convey a very beautiful story and a message in the film, which is sandwiched between a lot of entertaining characters and plot lines. నేను స్టోరీ వినేటప్పుడు నేను అనుకున్నాను ఇలాంటిది నా ఫ్యామిలీలో కూడా జరుగుతుంది అని. సో చాలా రిలేటబుల్ సినిమా మాది. అండ్ మీరు కూడా చాలా రిలేట్ అవుతారు, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్తారు. అండ్ ప్లీజ్ కమ్ టు దిస్ థియేటర్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్స్ అండ్ వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ 4 daysగా ప్రీమియర్ షోస్ చేస్తున్నాం అనమాట. విజయవాడ, గుంటూరు, కాకినాడ, భీమవరం, ఇవాళ వైజాగ్ వచ్చాము. ఇంక ఇవాళతో ఆపేస్తున్నాం ప్రీమియర్ షోస్. ఈ జరిగిన 4 days చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు సినిమా మీద నమ్మకం ఉంది మాకు. కాకపోతే కొంచెం కొత్త వాళ్ళం కదండి అందరం, ఒక చిన్న భయం ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి. ఇక విజయవాడ షో నుంచి షో అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి చెప్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళు ఎమోషనల్ అయ్యి మాట్లాడటం కానీ చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ఇవాళ మన వైజాగ్లో 8కి ప్రీమియర్ షో చేస్తున్నాము. ఇక సినిమా అంటారా, ఒక ఫ్యామిలీ సినిమా అనేది. థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా చూసి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్తో బయటికి వెళ్తారు, నవ్వుతారు, ఎమోషనల్ అవుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ మైండ్లో సినిమా గురించి ఆలోచనలు ఉంటాయి అనమాట. సో థియేటర్కి ఒక్కలే వచ్చారంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మీతో పాటు మళ్ళీ సెకండ్ టైం వచ్చేటప్పుడు ఇంకొక ఫ్యామిలీతో వస్తారు, ఫ్రెండ్స్తో వస్తారు. అది చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసానే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో మా ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. టికెట్ రేట్స్ అది అని చెప్పి చాలా వింటున్నాం మనం కొన్ని రోజులుగా. బట్ మా సినిమాకి టికెట్ రేట్స్ తక్కువ చేసి ఫ్యామిలీస్ రావాలి, ఎక్కువ మందికి సినిమా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆలోచించారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. సింపుల్గా మా సినిమా ఎలాంటిదని చెప్పాలంటే మనకు అన్నవరం ప్రసాదం ఎంత ఇష్టమో అంత బాగుంటుంది మా సినిమా. సుహాస్ ఇందాక చెప్పినట్టు సినిమా 3వ తారీఖు రిలీజ్ అవుతున్నప్పటికీ ఈరోజు మేము ఒక ఫ్యామిలీస్ కొంతమందిని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కాలనీస్ ద్వారా ఫ్యాన్స్ మీట్ ద్వారా కొంతమందికి పాసెస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈరోజు ఒక షో వేస్తున్నాం. ఆ రెస్పాన్స్ ఏంటో మేము కూడా చూస్తున్నాం. గత 5 రోజులుగా విజయవాడలో, గుంటూరులో, భీమవరంలో, కాకినాడలో మేము షోస్ వేసాం 4 days. బ్రిలియంట్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న రాత్రి కాకినాడలో అయితే స్టాండింగ్ ఒవేషన్స్ వచ్చాయి మా సినిమాకి. చాలా ఎంకరేజ్డ్గా ఫీల్ అవుతున్నాం అందరం. సో ఈరోజు వైజాగ్లో వెయిట్ చేస్తున్నాం మా ఎలా చూస్తారు అన్నది. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా గురించి. రెండో విషయం, టికెట్ రేట్స్ తగ్గించాము. అంటే వీలైనంత వరకు మినిమం రేట్ 150 రూపీస్ ప్లస్ GST గవర్నమెంట్
జియో ఉంది. సో అదే రేట్కి మేము పెట్టాం. సింగిల్ స్క్రీన్స్ 99 రూపీస్ ప్లస్ జిఎస్టీకి టికెట్స్ పెట్టాం. సో దట్ ఎఫోర్డబుల్గా ఉండాలి అందరికీ అని, బికాస్ మేము అందరం కూడా అట్లనే ఫీల్ అవుతాం. నెక్స్ట్ ప్రీమియర్స్ ఓపెన్ చేసామండి మేము. సెకండ్ నైట్ పెయిడ్ ప్రీమియర్స్ చేస్తున్నాము. మన వైజాగ్లో కూడా ఓపెన్ అయింది. సో ఇందాక నేను హైదరాబాద్ స్టేటస్ దారిలో వస్తుంటే చెక్ చేస్తే 7-8 షోస్లో ఆల్మోస్ట్ సగం ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. అంటే నేను నార్మల్లీ పెద్ద సినిమాలకి ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, ఒక రిలీజ్కి ముందు రోజు మీరు ఒక హైదరాబాద్ లాంటి సిటీలో 6-7 షోలు వేస్తే దానిలో 3-4 ఫిల్ అయిపోవడం, అలాంటిది ఫస్ట్ టైం రిలీజ్లా లేడు వీడు ఊపు సుహాస్ది చాలా వేరేగా ఉంది.